హిందీ నటి, నర్తకి, క్యాబరే డాన్సర్, ఆల్ ఇన్ వన్ హెలెన్. 1960s, 70sలో ఈమె ఆట పాట లేని హిందీ సినిమా ఉండదు. హెలెన్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఒక మామూలు గ్రూప్ డాన్సర్ నుండి నర్తకిగా, క్యాబరే డాన్సర్గా, ఆ తరువాత సహాయ నటిగా అవార్డులు, రివార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారం కూడా పొందిన హిందీ నటి హెలెన్. ఈమె జీవితం గురించి తెలుసుకుందామా? హెలెన్ పుట్టింది బర్మాలోని రంగూన్లో. అది ఇప్పుడు మయన్మార్గా పిలువబడుతుంది. ఆమె అసలు పేరు హెలెన్ ఆన్ రిచర్డ్సన్. పుట్టిన తేదీ 21 నవంబర్ 1938. తండ్రి పేరు జార్జి డెస్మియర్, ఆంగ్లో ఇండియన్. తల్లి పేరు మార్లిన్, ఆమె బర్మా దేశస్థురాలే. హెలెన్ చిన్నతనంలోనే తండ్రి డెస్మియర్ మరణించటంతో తల్లి మార్లిన్ ఒక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ రాబర్ట్ రిచర్డ్సన్ను వివాహం చేసుకొని అతని ద్వారా ఒక కుమారుణ్ణి, ఒక కుమార్తెను జన్మనిచ్చింది. ఆమె మూడవసారి గర్భం దాల్చిన సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవటంతో ఆ యుద్ధంలో భర్త రిచర్డ్సన్ కూడా మరణించటం జరిగింది. 1943లో జపాన్ బర్మాను ఆక్రమించుకునే క్రమంలో హెలెన్ తన కుటుంబం, మరికొన్ని కుటుంబాలు కలిసి బర్మా నుండి తప్పించుకుని ఇండియాలోని అస్సాం దిబ్రూఘర్కు చేరుకుంటారు. బర్మా నుండి అస్సాం వరకు ఆ ప్రయాణం అంతా ఎన్నో అష్టకష్టాలు పడి, తిండి తిప్పలు లేక వందలాది గ్రామాలు, అడవులు దాటుకుంటూ దారిలో గ్రామస్తులు పెట్టిన తిండి తింటూ గాయాల పాలై, అనారోగ్యం పాలై, ఆ కుటుంబాలలోని వారి కొంతమంది చనిపోయి మార్గమధ్యంలో హెలెన్ తల్లి మార్లిన్కు గర్భస్రావం అయి అస్థి పంజరాల రూపంలో అస్సాంలోని దిబ్రూఘర్కు చేరుకున్నామని హెలెన్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. అలా 2 నెలలు అస్సాంలోని దిబ్రూఘర్లో గడిపి హెలెన్ కుటుంబం కలకత్తా చేరుకుంటారు. కలకత్తాలో తమ్ముడికి మసూచి సోకి చనిపోతాడు. కుటుంబ పోషణ నిమిత్తం తల్లి ఒక హాస్పిటల్లో నర్సుగా చేరుతుంది. సంపాదన, కుటుంబ పోషణకు సరిపోక హెలెన్ తన చదువుని కూడా మధ్యలో వదులుకోవలసి వస్తుంది. హెలెన్ బాల్యం ఈ విధంగా ఒక రకంగా నరకప్రాయంగా గడిచిపోయింది అని చెప్పవచ్చు. అలా కష్టాలలో ఉన్న హెలెన్ కుటుంబానికి కుకు మొరే అనే కొరియోగ్రాఫర్ పరిచయం హెలెన్ జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుంది. కుకు మొరే హెలెన్ కుటుంబానికి స్నేహితురాలు. ఈమె కూడా ఆంగ్లో ఇండియన్. హెలెన్ వయసు 13 సంవత్సరాల వయసులో ఆమెను షబిస్తాన్, ఆవారా చిత్రాలలో గ్రూప్ డాన్సర్గా పరిచయం చేయటం జరుగుతుంది. ఇక అక్కడి నుండి దొరికిన అవకాశాలను క్రమశిక్షణతో ఉపయోగించుకొని అలీఫ్ లైలా మరియు హూరే అరబ్ అనే చిత్రాలలో సోలో డాన్సర్గా అవకాశాలు చేజిక్కించుకొని ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోని విధంగా అప్పటి ప్రతి హిందీ చిత్రంలో ఆమె డ్యాన్స్ లేని చిత్రం లేని విధంగా ప్రజాదరణ సంపాదించుకుంటుంది హెలెన్. హౌరా బ్రిడ్జ్ చిత్రంలో మేరా నామ్ చిన్ చిన్ చూ పాటతో ఆమెకు పెద్ద బ్రేక్ లభించింది. ఆ తరువాత గుమ్నామ్, చోటే సర్కార్, తీసరి మంజిల్, ప్రిన్స్ ఇలా ఎన్నో హిట్ చిత్రాలు. ఇలా పేరు సంపాదించుకుంటున్న సమయంలోనే 1957లో దిల్ దౌలత్ దునియా ఫేమ్ దర్శకుడు ప్రేమ్ నారాయణ్ అరోరాతో హెలెన్ వివాహం జరుగుతుంది. అతను ఆమె కంటే 27 సంవత్సరాలు వయసులో పెద్ద. తర్వాత అతను ఆమె సంపాదనను దుర్వినియోగం చేయటం ప్రారంభించటంతో 1974లో హెలెన్ అతనితో విడాకులు తీసుకుంటుంది. ఆ తరువాత 1981లో తనకు సినిమాలలో నటిగా, నర్తకిగా అవకాశాలు కల్పించటంలో అప్పట్లో సహాయపడిన ప్రముఖ సినీ రచయిత సలీం ఖాన్ను వివాహం చేసుకుంటుంది. అప్పటికే సలీం ఖాన్కు వివాహం జరిగి 4 సంతానం. అందులో ఇప్పటి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకడు. మొదట ఈ సలీం ఖాన్, హెలెన్ వివాహం చేసుకోవటం మొదటి భార్య సల్మా మరియు సంతానం పూర్తిగా వ్యతిరేకించిన తరువాత హెలెన్ తన వ్యక్తిత్వంతో వారందరి మనసుల్ని గెలిచి ఇప్పుడు వారితో కలిసి సన్నిహితంగా ఎంతో సంతోషంగా జీవితం గడుపుతుంది. హెలెన్ మరియు సలీం ఖాన్లకు సంతానం లేదు. హెలెన్ అర్పిత అనే అమ్మాయిని దత్తత చేసుకుంటుంది. ఆ అమ్మాయి వివాహాన్ని సలీం ఖాన్ కుటుంబం అత్యంత వైభవంగా జరిపిస్తుంది. హెలెన్
తన 70 సంవత్సరాల సినీ జీవితంలో దాదాపు 1000కి పైగా చిత్రాలలో నటించింది. 2 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 2009లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అందుకు కారణం ఆమె కృషి, పట్టుదల, క్రమశిక్షణ. ఏ దురలవాట్లకు లోను కాకపోవటం, మంచి వ్యక్తిత్వంతో అటు ప్రజల హృదయాలను, కుటుంబ సభ్యుల హృదయాలను గెలుచుకోవటం. ఇప్పుడు ఆమె వయసు 86 సంవత్సరాలు. ఎంతో ఆరోగ్యంతో, ఆనందంతో, స్నేహితులతో ఉల్లాసవంతమైన, ఉత్సాహవంతమైన జీవితం గడుపుతుంది హెలెన్.